పుష్ప 2 ద రూల్ రివ్యూ చెప్పాలంటే కొంచెం భయంగా ఉంది. మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎక్కడ నా మీద అటాక్ చేస్తారని. కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి బాయ్ ఫ్యాన్స్ అందరూ స్కూల్కి వెళ్ళి ఉంటారనే ధైర్యంతో చెప్తున్నాను. నాకైతే సినిమా నచ్చలేదు. బాగాలేదా ఇది? పుష్ప పార్ట్ 1 కూడా చూసిన వెంటనే నాకు ఇన్స్టెంట్గా ఎక్కలేదు. చూడగా నచ్చింది. ఎందుకంటే అది రొటీన్ మాస్ మూవీస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక సుకుమార్ గారి ఫ్లేవర్ ఉంటుంది అందులో. అందుకే ఎక్కడానికి కొంచెం టైం పట్టింది. మరి పార్ట్ 2 కూడా అలా చూడగా నచ్చుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఏం లేదు అక్కడ లోపల, డొల్ల. బేసిక్గా నేను సుకుమార్ గారికి ఆయన రైటింగ్కి పెద్ద ఫ్యాన్ని. ఆయన డ్రామా లాంటి సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ మూవీలో ఆయన రైటింగే దెబ్బేసింది. సుకుమార్ మార్క్ సీన్స్ అసలు లేవా అంటే కొన్ని ఉన్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది మూవీ రైటింగ్ అంతా చాలా ఫ్లాట్గా ఉంది. అసలు ఇది సుకుమార్ గారి సినిమానే అని అనిపించింది కొన్ని సీన్స్లో అయితే. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఫైట్స్ బాగున్నాయి. కానీ రిమైనింగ్ మూవీ అంతా చాలా డిసప్పాయింట్ చేసింది నన్ను. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏమైనా ఉందంటే అది ఒక అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రమే. ఆయన నేషనల్ అవార్డుకి డిజర్వింగ్గా కాదా అని క్వశ్చన్ చేసిన వాళ్ళకి ఈ మూవీ చూస్తే ఆన్సర్ దొరికేస్తుంది. ఇండియా మొత్తంలో అన్న కానీ బట్ మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సీన్స్లో యాక్ట్ చేయడానికి ఏ స్టార్ హీరో ఒప్పుకోడు. ఎలాంటి ఇన్హిబిషన్స్ ఇన్సెక్యూరిటీస్ లేకుండా తన ప్రాణం పెట్టి చేశారు అల్లు అర్జున్ గారు అయితే. బట్ అన్ఫార్చునేట్లీ ఈ మూవీలో రైటింగ్ ఆయన్ని లెట్ డౌన్ చేసిందని చెప్పాలి. అసలు పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు ఎక్సైటింగ్గా అనిపించింది. పార్ట్ 2లో పుష్పకి బన్వర్ సింగ్ షెకావత్కి మధ్య క్లాష్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయా అని. ఒక అయ్యప్పనం కోశం మాదిరి మెంటల్ ఈగో క్లాష్ బొమ్మ దింపుతారనుకుంటే ఒక 90mm రాడ్ దింపారు సుకుమార్ గారు. బన్వర్ సింగ్ షెకావత్ ఎంట్రీ సీన్ కొంచెం బాగానే ఉంటుంది, పవర్ఫుల్గా. గడ్డం మీసంతో ఒక డిఫరెంట్ లుక్లో ఎంట్రీ ఇస్తే షెకావత్ సార్ షెకాకాయమైన వాడు జుట్టు పెంచుకున్నాడేమో అనుకున్నా. కానీ అది విగ్గు, మఫ్టీలో వస్తాడంతే. ఒకసారి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ హెయిర్ తిరిగి రాదు, మీరు ఏ కాయ నూనె వాడినా ఎన్ని మెడిసిన్స్ వాడినా. అందుకే ముందే జాగ్రత్తలు తీసుకోండి, నాలాగా రన్అట్ అవ్వకండి. ఇక మన షెకావత్ సార్ మ్యాటర్కి వస్తే మన పుష్పకి షెకావత్ కనీసం చెమటలు కూడా పట్టించలేడు. అసలు పుష్ప ముందు ఒక జోకర్ లాగా చూపించారు షెకావత్ని. పుష్ప ఎప్పుడు షెకావత్ కంటే ఒక 10 steps అహెడే ఉంటాడు. అసలు ఫహాద్ ఫాసిల్ గారు హార్డ్లీ ఒక ½ an hour ఉంటారేమో ఈ సినిమాలో అంతే. ఆయన క్యారెక్టర్ని అలా మధ్యలో అబ్రప్ట్గా ఎండ్ చేసేస్తారు. ఆ మాత్రం దానికి ఫహాద్ ఫాసిల్ గారిని తీసుకురావడం దేనికండి? మన లలిత జ్యువెలర్స్ గుండంకుల్ని పెట్టినా సరిపోయేది. ఆయన బిజినెస్కి ప్రమోషన్ అయినా అయ్యేది అట్లీస్ట్. ఇక ఆ మోస్ట్ హైప్డ్ జాతర సీక్వెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం బాగానే ఉంది. ఆ శారీ గెటప్లో అల్లు అర్జున్ గారి డ్యాన్స్ చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చే ఫైట్ కూడా చాలా బాగుంటుంది. నాకు మూవీ మొత్తంలో హైలైట్ అనిపించింది ఆ డ్యాన్స్ సీక్వెన్స్, ఆ ఫైటే. కాకపోతే ఆ హోల్ సీక్వెన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కొంచెం మెలోడ్రామాటిక్గా అనిపించింది. ఏదో ఒక సీరియల్లో లాగా ఒక డ్యాన్స్ సీక్వెన్స్, అదవగానే ఒక ఎమోషనల్ సీన్, అదవగానే ఒక సాంగ్, అదవగానే ఒక ఫైట్, మళ్ళీ అదవగానే ఒక ఎమోషనల్ సీన్. வந்து அம்மா கிட்ட அவளும் போடு ஏறுస్తున్నప్పుడు హీరోయిన్ வந்து ஒரு கட்டிங் ஒரு கட்டு லுக் கட்டு பண்ணா ஒரு సాంగ్ தலைவா. ఒక రోలర్ కోస్టర్ ఆఫ్ ఎమోషన్స్. కానీ చూసే మనకు కాదు, సినిమాలో పుష్ప క్యారెక్టర్కి. నేనైతే ఆ సీన్లో ఏ ఎమోషన్ సరిగ్గా ఫీల్ అవ్వలేకపోయా. అసలు ఫీల్ అయ్యే టైం ఉండదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మీద పడిపోయేసరికి ఎమోషన్స్ అన్నీ డైల్యూట్ అయిపోయాయి. శ్రీవల్లి క్యారెక్టర్ అయితే వర్ణనాతీతం. ఏదో ఇప్పుడు ఫీమేల్ లీడ్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉండాలి అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి గుసాయించారు. ఆఖరికి ఐటమ్ సాంగ్లో కూడా తీసుకొచ్చి ఇరికించారు. చాలా ఫోర్స్డ్గా అనిపించింది నాకైతే. మాట్లాడితే నాకు ఫీలింగ్స్ వచ్చాయని పుష్పాని రూమ్లోకి లాక్కెళ్తుంది. అసలు ఆ సీన్స్ కోసం ఆ సాంగ్ పెట్టారో లేక ఆ సాంగ్ కోసం ఆ సీన్స్ పెట్టారో తెలియదు కానీ చాలా చిరాగ్గా అనిపించింది నాకైతే. ఇంకా ఆ ఫీలింగ్స్ సాంగ్ కొరియోగ్రఫీ విషయానికి వస్తే అసలు నచ్చలేదు నాకు. ఆ స్టెప్స్ కొంచెం చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించాయి. రష్మిక ఏమో మాట్లాడితే అల్లు అర్జున్ సంకెక్కేస్తూ ఉంటుంది. తన హైట్కి ఆ పర్సనాలిటీకి చూస్తుంటే ఒక చిన్న పిల్లని తండ్రి ఎత్తుకున్నట్టు అనిపించింది. ఇక కిస్సిక్ సాంగ్లో శ్రీలీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, నిజంగానే చిన్నపిల్ల కాబట్టి. క్లైమాక్స్ ఫైట్ అయితే బోయపాటిని మించిపోయారు సుకుమార్ గారు. ఏంటండి ఆ గాల్లో ఎగరడాలు! అసలు పుష్ప 2 సినిమా చూస్తున్నానా కాంచనా సినిమా చూస్తున్నానా అనిపించింది. ఒక కాంచనా కాంతారా కాటేరమ్మ ఫైట్లు మిక్సీలో వేసి తొడింగి బయటికి తీసి మన మొహాన పడింగి. ఇంకా శాండిల్వుడ్ని స్మగుల్ చేసే సీన్స్ విషయానికి వస్తే ఆ సీన్స్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీరు కనుక ఇంకా సినిమా చూడకపోతే ఈ వీడియో ఎక్కడితో ఆపేయండి, ఎందుకంటే కొంచెం స్పాయిలర్స్ ఉండొచ్చు. నాకు ఫస్ట్ నుంచి ఒకటి కొట్టేస్తుంది. శాండిల్వుడ్ని వాటర్లో పడేసి తీసుకెళ్తూ ఉంటారు కదా మాట్లాడితే, అది పాడైపోదా? నార్మల్ వుడ్ అయితే వాటర్లో వేస్తే కొన్నాళ్ళకి అది రాట్ అయిపోయి పాడైపోతుంది. మరి శాండిల్వుడ్కి అలా ఏం కాదా? ఇది నా జెన్యూన్ డౌట్. మీలో ఎవరైనా గంధపు చెక్కలు స్మగుల్ చేసే వాళ్ళు ఉంటే కమెంట్స్లో క్లారిఫై చేయండి. ఇంకొక డౌట్ ఏంటంటే శాండిల్వుడ్తో ఎద్దుల బండిలు తయారు చేసి పంపిస్తాడనమాట పుష్ప, పోలీసులకి డౌట్ రాకుండా. ఇప్పుడు ఆ శాండిల్వుడ్తో మీరు ఆల్రెడీ ఎద్దుల బండి, ఆ వీల్స్ అవన్నీ తయారు చేసేసిన తర్వాత అది ఇంకెవరికైనా దేనికి పనికి వస్తుంది? ఓకే, ఎద్దుల బండి అంటే మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఒక పెద్ద చెక్కలా ఉంటుంది కాబట్టి అది యూజ్ అవుతుంది అనుకుందాం.
కానీ ఆ వీల్స్ రిమైనింగ్ పార్ట్ అంతా వేస్టే కదా. ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే, నాకు తెలిసి ఒక ఎద్దుల బండి 200 నుంచి 300 కేజీలు ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే 2000 టన్నులు అంటే మినిమం ఒక 8000 ఎద్దుల బండ్లు ఉండాలి. కానీ అక్కడ హార్డ్లీ ఒక 100 చూపిస్తారు అంతే మనకి సినిమాలో. ఇంకా అలా లాజిక్స్ అన్నీ చూసుకుంటే సినిమాలో బొక్కలు చాలా ఉన్నాయి. అదండి పుష్ప 2 రివ్యూ. ఫైనల్లీ పుష్ప 2 సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా వద్దా అంటే నేను ఎవరండి మీకు చెప్పడానికి. మీకు చూడాలని ఉంటే చూడండి, లేదంటే మానేయండి. ఆ రివ్యూ నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే చేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.